కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని ముఖ్యమంత్రి మార్పు తప్పదన్న బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గతంలోనూ ప్రభాకర్ ఇలానే మాట్లాడారని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటికీ కలవదని అద్దంకి తేల్చి చెప్పారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అనేటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. వాళ్ళ ముఖాలు మారితే తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలున్నాయి. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు. మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది, ప్రతి అవినీతిలో మీ పాత్ర ఉన్నది. ఇది ఎవరి మధ్యన డీల్ జరిగిందనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. గిట్లనే గతంలో కూడా ఒక కారు కూత కూసి అంతా ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు నేను అంటున్నా, గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించండి.